అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ కుర్చీ ఎక్కిన రోజు వైట్ హౌస్ లో రెండవసారి ఎంట్రీ ఇచ్చి కొన్ని వారాలైనా గడవలేదు. క్లైమేట్ చేంజ్ అయింది. చమురు తవ్వకాలు, మెడికల్ రీసెర్చ్, ఎల్జీబీటీక్యూ అనేక ఆంక్షల వరకు ఆయన సంతకం చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు ఇప్పుడు రచ్చ రేపుతున్నాయి. ఇక దాదాపుగా అన్ని సెక్టర్లన్నీ కెలికేశాడు ట్రంప్. కానీ అన్నిటికంటే ఎక్కువగా తీవ్రంగా ప్రభావితమైన సెక్షన్ అంటే ఒకటి ఉంది. దాని గురించి ఇప్పుడు ప్రపంచమంతా గుండెలు బాదుకుంటోంది. అధ్యక్షుడిగా తొలి ప్రసంగంలోనే తానేం చేయబోతున్నాడో క్లారిటీ కూడా ఇచ్చేశారు ట్రంప్. ఇక అమెరికాలో స్వర్ణ యుగం మొదలైందని, వలసలు, సరిహద్దు భద్రత, పౌరసత్వమే తన ఫస్ట్ ప్రయారిటీ అని చెప్పినప్పుడే అక్కడుండే లక్షలాది మంది ప్రవాసులకు ఎడమ కన్ను అదిరింది. మైగ్రేషన్ పాలసీని సమూలంగా మార్చిపారేసి ఇల్లీగల్ మైగ్రెంట్స్ మీద పగబట్టాడు మన డొనాల్డ్ ట్రంప్. ముఖ్యంగా అమెరికాలో ఉంటున్న ఇండియన్ మైగ్రెంట్లే ట్రంప్ మాస్టర్ కి ఫస్ట్ టార్గెట్ అయ్యారు. అక్రమంగా మా దేశంలో ఉంటున్న మీ వాళ్ళ సంఖ్య 7,25,000. వీళ్లలో 18,000 మందిని రౌండ్ అప్ చేశాం. 205 మంది పేర్ల మీద అండర్లైన్ చేసుకున్నాం. ఇక మీ దేశానికి పంపించేస్తున్నాం. ఇది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అని చాటింపు వేసి మరి పంపించేసింది. అమెరికాలో కొత్త గవర్నమెంట్ ఒక్కొక్కరి మీద 4 లక్షలు ఖర్చు పెట్టి మిలిటరీ విమానం ఎక్కించి టెక్సాస్ నుంచి అమృత్సర్ కి డిపోర్ట్ చేశారు. ఇక దీన్ని బట్టే అర్థమవుతుంది మనోళ్ళ మీద ట్రంప్ సారు ఎంత సీరియస్ గా ఉన్నారో. అక్రమంగా ఉంటున్న వారిని కరెక్ట్ అయిన డాక్యుమెంట్లు చూపిస్తే వాళ్ళనందరినీ స్వీకరించడానికి సిద్ధం అంటూ గతంలో మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టరే అమెరికాకు రాసిచ్చారు. మరి అందుకే మా తప్పేం లేదు, మా మీద పడి ఏడవకండి అంటూ మిగతా 7 లక్షల మంది ఇల్లీగల్ మైగ్రెంట్స్ మీద కూడా ఆయన నజర్ పెట్టింది. అయినా ఇంతమంది అక్కడ ఏ దారుల్లో వెళ్లారు, ఇన్నాళ్ళు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారనే చర్చ అటుంచితే అనుకోకుండా అవమానకర రీతిలో అమెరికా నుంచి తిరిగి వస్తున్న ఈ విధి వంచితులది ఒక్కొక్కరిది ఒక్కొక్క వ్యాధ. ఇక ఐటీ బూమ్ మొదలైన కొద్ది రోజుల్లో మన ఇండియన్స్ కుర్రకారుకు డాలర్స్ డ్రీమ్స్ ఒక వేలం వెర్రి. ఎలాగైనా సరే అమెరికాకు వెళ్ళాలి, కోటీశ్వరులు కావాలి అనేటువంటి బంగారు కళ్ళలతో ఏటా లక్షలాది మంది అమెరికా వైపే ఆశగా చూసేవాళ్ళు. ఇలా అమెరికా ఫ్లైట్ ఎక్కిన వాళ్ళలో స్టూడెంట్స్ ఎక్కువ. అమెరికాలోని ఏదో ఒక యూనివర్సిటీలో సీటు పట్టి అక్కడ వెళ్లి స్టోర్లు, రెస్టారెంట్లు, పార్ట్ టైం జాబ్స్ చేస్తూ స్టూడెంట్స్ లోన్ తీర్చుకుంటూ కొత్త గొప్ప పాకెట్ మనీ మిగుల్చుకుంటూ బండిని లాక్కొచ్చే జిందగీలు అక్కడ అనేకం. ఇక ఇప్పుడు ట్రంప్ రాకతో ఏరివేత షురు అయింది. ఎక్కడ దొరికిపోతామో అన్న భయంతో జాబులు వదిలేసి మరి క్యాంపస్ లో తలదాచుకుంటున్నారు. ఇక నెలవారీ మెయింటెనెన్స్ కోసం ఎంత లేదన్నా $500 కావాల్సి ఉంటుంది. గతంలో ఖర్చులు పోను మిగుల్చుకున్న డాలర్లు రోజు రోజుకు కరిగిపోతున్నాయి. ఇంకా అమ్మ నాన్న వాళ్లకు లేనన్ని కష్టాలే. ఇక వీళ్ళే దిక్కు అయిపోయింది వరకు. మరి పేరెంట్స్ గుండెల్లో రాయి పడ్డట్టేనా? ముఖ్యంగా వీళ్ళ మీద ట్రంప్ ఎందుకు పగబట్టాడు అంటే ప్రత్యేకమైన కారణం ఏమైనా ఉందా? ఉందనే చెప్పొచ్చు. అమెరికాలో నో స్కిల్ ఇండస్ట్రీ, ప్రత్యేకించి బ్రెయిన్ వర్క్ ప్రమేయం లేని అసంఘటిత ఉద్యోగాల్లో ఎక్కువగా మనోళ్లే తిష్ట వేశారు. ఈ విధంగా తమ వాళ్లకు రావాల్సిన రెవెన్యూను లాకేసుకుంటున్నారని, అమెరికన్ ఎకనామీకి గండి కొడుతున్నారని ట్రంప్ వారికి కనుగుట్టింది. అసలే అమెరికా ఫస్ట్ అంటూ లోకల్ సెంటిమెంట్స్ ను ఎగదోస్తున్న ట్రంప్ ఫస్ట్ అటాక్ ఈ చిన్న చేపల మీదనే వేసేశారు. ఇక ఏదో ఒక పని చేసుకొని పొట్టుపోసుకుంటున్న ఇండియన్ స్టూడెంట్స్ మీదనే పగబట్టేశాడు. అప్పో సప్పో చేసి పిల్లల్ని అమెరికా పంపించిన ఆ తల్లిదండ్రులు ఇప్పుడు అక్కడున్నటువంటి తమ పిల్లలకు తిండి కూడా లేకుండా, గూడు కూడా లేకుండా ఖర్చులకు కావాల్సిన డబ్బులు ఏర్పాటు చేయాల్సిన దీనవస్థ. ఇక్కడితోనే ఆగలేదు. మనోళ్ళ మీద టంపరితనం. తమ దేశంలో పుట్టిన విదేశీయులకు ఆల్రెడీ బర్త్ రైట్ రద్దు చేశారు. ఇటు గ్రీన్ కార్డు కాన్సెప్ట్ లో ఉన్న వారికి కూడా ట్రంప్ తీసుకుపోయే కొత్త రూల్స్ తలనొప్పిగా మారబోతున్నాయి. ఇమిగ్రేషన్ పాలన సంస్కరణ కోసం చేసిన సిఫార్సులు అమెరికన్ కాంగ్రెస్ లో పాస్ అయితే ఇండియా నుంచి వచ్చే వాళ్లకు కష్టాలు తప్పవనే మాట. ఇక మొదటిది H1B వీసాల పితలాటకం. H1Bల సంఖ్యను ఇప్పటికే 75,000కు పరిమితం చేశారు. అవి కూడా లాటరీ పద్ధతిలోనే ఇస్తారు.
2-3 కన్సల్టీలను పట్టుకొని ఎలాగోలో వీసాలు తెప్పించుకోవాలన్న ఆదుర్త అందరిలోనూ ఉంది. ఇక డిపెండెంట్ వీసాల మీద ఆంక్షలు ఇప్పటిదాకా H1 వీసాదారులకు ఉద్యోగాలు చేసుకోవచ్చనేటువంటి వెసులుబాటు ఉంది. అయితే ఆ రిలీఫ్ ని ఇక మీదట నో చెప్పబోతుంది ట్రంప్ సర్కార్. గ్రీన్ కార్డ్ ప్రాసెస్ లో కీలకమైన I-140 దశలో H1B ఎక్స్టెన్షన్ ఆటోమేటిక్ గానే ఉండేది. ఇక మీదట అది కూడా రద్దు. ఇప్పుడున్న పరిస్థితుల్లో గ్రీన్ కార్డు రావడమే గగనం. గతంలో 8 దేశాల్లో వచ్చేసే సిటిజన్షిప్ కూడా ఇప్పుడు జీవితకాలం ఎదురు చూడక తప్పదా? నిన్నటిదాకా మావాడు అమెరికా అని చెప్పుకోవడం స్టేటస్ సింబల్ ఇప్పుడు కడుపు చించుకొని కాళ్ళ మీద పడుతుంది. బంగారు కళలు బండబారిపోతున్నాయి. US లో స్టూడెంట్ ప్రాణం తీసిన డిపోర్టేషన్ టెన్షన్, ఫెడరల్ అధికారులు పాస్పోర్టు స్వాధీనం చేసుకోవడంతో న్యూయార్క్ లో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డారన్నది ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్. ఇక మాస్టర్స్ కోసం అమెరికా వెళ్లిన అతడు పార్ట్ టైం జాబ్ చేస్తున్నట్టుగా తనిఖీల్లో గుర్తించారట. అరెస్టు చేస్తారని, బేడీలేసి వెనక్కి పంపుతారని భయపడి పనిచేస్తున్న చోటే ప్రాణం తీసుకున్నారట. డాలర్ డ్రీమ్స్ శకంలో ఇటువంటి విషాదాలని చవిచూస్తామని కలలోనైనా ఊహించామా? ఇక డిపోర్టేషన్ టెర్రర్ ఇండియాకు కొత్త కాదు, అమెరికాకు కొత్త కాదు. 2009 నుంచే 15 ఏళ్లలో మొత్తం 15,756 మందిని అమెరికన్ గవర్నమెంట్ జల్లెడ పట్టి మరీ లెక్క తేల్చి ఇండియాలో దిగబెట్టింది. ఈ విషయాన్ని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ గారే రాజ్యసభలో సెలవిచ్చారు. సో అక్కడ ఉంటున్నది అక్రమంగా కనుక వెనక్కి పంపడం తప్పు కాదు, పంపిన విధానమే తప్పు. దాని గురించి అమెరికాతో మాట్లాడతాం అనేది మన ప్రభుత్వ స్పందన. ఇక దీనిపై జాతీయ రాజకీయాలు సైతం వేడెక్కాయి.